సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సందర్భంగా మంత్రి తెలిపారు. చేతి గుర్తు మీద వేసి కౌన్సిలర్గా గెలిపియమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీనికి అనేక రకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది. అనేకమైన పెండింగ్ ఒక శ్మశాన వాటిక నేను మీ ముందర విశ్వాసంగా హామీ ఇస్తా ఉన్నా. 100 రోజుల్లో శ్మశాన వాటికకు సంబంధించిన పనులు ప్రారంభం చేయించి ఆ శ్మశాన వాటిక పూర్తి చేయిస్తేనే మళ్ళీ మీ దగ్గర కోట్లకు వస్తాం. మమ్మల్ని నమ్మండి. గతంలో ఈ విషయం మీద ఎప్పుడు నేను హామీ ఇయ్యలే. ఆ విషయానికి సంబంధించి స్థానికంగానే అంశాలు చర్చకు వివాదాలకు ఉండే కావచ్చు. కానీ నేను రాష్ట్ర మంత్రిగా మీ శాసనసభ్యుడిగా తప్పకుండా చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఆరపల్లి శ్మశాన వాటిక సమస్యను 100 రోజుల్లో పనులు ప్రారంభించేటువంటి బాధ్యత నాది అనేటువంటి మాట మీ అందరి ముంగట ఇవ్వాలి. కానీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలి 10 ఏళ్ళ మేము ఇయ్యాల కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. 10 ఏళ్ళు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే. ఇవాళ సన్న బియ్యం మనం ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అంతేకాదు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 20 వార్డుల్లో మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి ఈ హుస్నాబాద్ అంటే అటు పక్కన చుట్టుపక్కల నగరాల కంటే పెద్దగా ఎదిగేటట్టుగా మరి ఈ యొక్క ఆశీర్వచనం పనిచేయాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.